మళ్ళీ ఎలక్షన్ కమిషనర్ మీనా కుమార్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎస్పీలను డిఎస్పీలను మార్చేస్తే ఎలక్షన్లు సరిగ్గా జరుగుతాయనే నమ్మకం లేదని జగన్ తన నోటితో తానే చెప్పాడు. కానీ ఎలక్షన్ కమిషన్ మీద పోరాడి ఎలక్షన్ కమిషనర్ ని తొలగించే ప్రయత్నం చేయలేదు. పేదవాళ్ళకి ఇవ్వాల్సిన వైఎస్ఆర్ చేయూత, రైతు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను ఎలక్షన్లకు ముందే హైకోర్టు తీర్పు ఇచ్చినా సరే వారి ఖాతాల్లో వేయకుండా ఇంత డబ్బులు ఎలా వచ్చిందని ఎలక్షన్ కమిషన్ పేదవాడికి దక్కాల్సిన సాయాన్ని అడ్డుకున్నా 2019లో చంద్రబాబు పోరాడినట్టుగా జగన్ ఎలక్షన్ కమిషన్ మీద పోరాడలేదు. 5 సంవత్సరాలు చంద్రబాబు వేసిన బురదని తుడుచుకోవడం తప్ప ఎప్పుడు వాళ్ళ బురదకి ధీటుగా సమాధానం చెప్పలేదు. ఇది రెండో దెబ్బ. జూన్ 4, 2024 ఈవీఎంలలో గోల్మాల్ జరుగుతున్నా సీఎంగా ఉన్న జగన్ అప్పుడే వీవీప్యాట్లను పగలగొట్టి వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కించే ప్రయత్నం చేయకుండా ఆధారాలు లేవని చేతులు తుడుచుకున్నాడు. సరే, మళ్లీ కోర్టుకెళ్లి వీవీప్యాట్లను లెక్కించే ప్రయత్నం చేయకుండా పార్టీ పరంగా ఏ ఒక్కడితో కూడా కోర్టులో కేసులు వేయించకుండా కాలం గడిపేయడం వల్లనే మూడో దెబ్బతో జగన్ ప్రభుత్వం కుప్ప కూలిపోయింది. జగన్ ఓడిపోవడానికి మరో ముఖ్యమైన కారణం దేవుడు. ఎందుకంటే జగన్ ఎంతలా మేలు చేశాడంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయి 11 మంది వ్యక్తులు చనిపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కో మనిషికి 4 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే అచ్చెన్నాయుడు అక్కడికి వచ్చి, రే అక్కడ ఉండేది జగన్ రా, నువ్వు 4 లక్షలు అడిగితే వాడు 5 లక్షలు ఇస్తాడు, కాబట్టి 10 లక్షలు అడుగు, అప్పుడు వాడు 5 లక్షలే ఇస్తాడు, అప్పుడు వాడు ఇరుకున పడిపోతాడు, మనమే గెలుస్తామంటే జగన్ ఒక్కసారిగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కో వ్యక్తి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాడు. దెబ్బకు దేశమే ధ్వంసమైంది. అందుకే నిన్ను కలియుగ కర్ణుడు అనేది. శ్రీకృష్ణుడి సాయంతో కర్ణుడిని అర్జునుడు చంపడంలో ఏముంది? గర్వకారణం. తాను చనిపోతానని తెలిసినా తనకు ఎదురుగా నిలిచింది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడైనా సరే ప్రాణాలు పోయేంత వరకు పోరాడతానే కాని వెన్ను చూపని వీరుడు ఆ కర్ణుడైతే ఈ యుగంలో నువ్వే మాకు నిజమైన కర్ణుడివి. కురుక్షేత్రంలో ఓడిపోవడానికి నేను అభిమన్యుడిని కాను, అర్జునుడిని అని నువ్వు చెప్పినా సరే కుట్రలు కుతంత్రాలతో కూడిన రాజ్యాధికారం కోసం కాదు, పేదవాడి కన్నీళ్లు తుడిచి పేదవాడి కళ్ళల్లో ఆనందాన్ని చూడాలనుకున్న నువ్వు ఈ దేశానికి నిజమైన కలియుగ కర్ణుడివి. వాలంటీర్ని ఇంటికే పంపిస్తావు, రేషన్ ని ఇంటికే పంపిస్తావు, చెత్త తీసుకెళ్లే వాడిని, కరెంటు బిల్లు కట్టమనే వాడిని, ఫ్యామిలీ డాక్టర్ని, సచివాలయ ఉద్యోగులని ఇంటికే పంపిస్తావు, ఎమ్మెల్యేని, మినిస్టర్లని కూడా గడప గడపకని ఇంటికే పంపిస్తావు. జగన్ కానీ ఈసారి సీఎం అయితే గుడిలో ఉన్న నన్ను కూడా పేదవాళ్ళ ఇంటికే పంపిస్తాడు. కాబట్టి ఆ దేవుడు కూడా అనుకున్నాడు నిన్ను సీఎం చేయకూడదని. కష్టం వస్తేనే కదా దేవుడు గుర్తుకొస్తాడు. అసలు కష్టమే రానికుండా ఈ జగన్ చేస్తున్నాడే. ఇప్పుడు ప్రజలకి నా విలువ ఎలా తెలుస్తుంది? జగన్ ఉంటే ప్రజలకి నా విలువ తెలియదు. కాబట్టి జగన్ ఓడిపోవాలి. నిన్ను ఓడించింది మోడీనో చంద్రబాబు కాదు, పవన్ కళ్యాణ్ ప్రజల ఈవీఎంలో కాదు, ఆ దేవుడే. నీ మంచితనాన్ని చూసి